గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఈరోజు స్పెషల్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ఇది ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. 1/2 కిలో అయితే గుత్తి వంకాయలు తీసుకున్నాను. వాటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేశాను అనమాట. ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి, ముక్కలకి ఉప్పు పడుతుంది. సో తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను వేస్తున్న గ్రేవీ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో నేను మీకు చెప్తున్నాను. పల్లీలు, అలాగే వచ్చేసి ఎండు కొబ్బరి, టమాటా, ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నాను. గ్రేవీలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఆ గ్రేవీని వచ్చేసి పోపులో వేసేసి కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసాను. వేసేసి తర్వాత కొద్దిగా చింతపండు వాటర్ అయితే వేసేసుకున్నానండి. నేను చింతపండు గ్రైండ్ చేయలేదు. సో ఇలా పైన వేసుకుంటే పులుసు అనేది పోసుకుంటే చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గుత్తి వంకాయ. సో ఆ వంకాయలు వేసిన తర్వాత ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పులుపు ఇవి పట్టేస్తే ముక్కకి సరిపోతుందండి. ఇదైతే కానీ మా అమ్మ చెప్పిన గుత్తి వంకాయ కర్రీ అండి. సో ఇలా చేస్తారు, అలాగే కుక్కర్లో కూడా చేస్తారు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఈ లాస్ట్లో వచ్చేసి ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను. అది వచ్చేసి కొంచెం బెల్లం వేసుకుంటే ఫైనల్లీ కర్రీ అనేది ఒగరు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ఇది ట్రై చేయండి. ఫైనల్లీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ.